హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పీజీలో మేము మా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నాము చూడండి. ఫస్ట్గా అయితే కిటిల్లో వాటర్ వేసుకొని మన దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని దాంట్లో చికెన్ వేసి బాయిల్ చేసుకుంటాం. సో మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. సో చికెన్ అంతా అలా వాటర్లో బాయిల్ చేసుకోవడానికి మనం మూత కూడా పెట్టేసుకుందాం. సో ఇది బాయిల్ అయ్యేలోపు జింజర్ గార్లిక్ పేస్ట్ మేము రూమ్లోనే చేసుకున్నాం. మేము కొత్తగా ఈ న్యూట్రీ ప్రో మిక్సర్ కొన్నాం, దీని రివ్యూ కూడా ఇస్తాను. చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాం. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మనం చేసుకున్నది కూడా దీంట్లో వేసుకొని ఫుల్గా మసాలా అంతా కుక్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఆ పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో బాయిల్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాక ఫుల్గా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసుకుంటాం. ఇంకా కొరియాండర్ పౌడర్, అలానే ఇంకా ఏదైనా బిర్యానీ మసాలా అలా మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంది. లెమన్ కూడా మర్చిపోకండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.